ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా చెరగని ముద్ర వేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో భద్రాచలంలో అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా తుమ్మల వీరాభిమాని ఎస్ఏ రసూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అభిమానులు భారీగా పాల్గొన్నారు. మంత్రి తుమ్మల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అపర భగీరథుడు వర్ధిల్లాలి అంటూ నినాదాలతో క్యాంపు కార్యాలయం పరిసరాలు మారుమోగాయి. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి రాజకీయ ప్రస్థానం 40 సంవత్సరాలు జరిగినందుకు సందర్భంగా క్యాంప్ ఆఫీస్ నందు, భద్రాచలం క్యాంప్ ఆఫీస్ నందు అభిమానులు, నాయకులు అందరూ, మీడియా మిత్రులకి ఈరోజు నాయకులు ఆయన రాజకీయం తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరకు చేరి ఏ పార్టీలో ఉన్న అనేక శాఖలలో మంత్రివర్యులుగా ఉంటూ అనేక అభివృద్ధి పనులలో సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ప్రాంతాల్లో కానీ, ఒక విషయం చెప్పాలంటే మారుమూల ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపనలే, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి శంకుస్థాపనలు ఉన్నాయి. ఈరోజు లాస్ట్కి నేనున్న క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన శంకుస్థాపనతో నడిచిన బిల్డింగ్ ఇది. ఈ మన భద్రాచలం నా క్యాంప్ ఆఫీస్ కూడా అలానే ఈ నియోజకవర్గాల్లో, భద్రాచలం నియోజకవర్గం వచ్చేసరికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మనం ఈ నియోజకవర్గం వాజేడు వరకు, ఇటు సింతూరు వరకు ఉండేది. ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపన తప్ప అభివృద్ధి దాతగా ఆయన ఆ రోజు పేరు పొంది ఈ రోజు కూడా అదేవిధంగా ఎక్కడ మచ్చ లేకుండా నాయకుడిగా ఎదిగిన తుమ్మల నాగేశ్వరరావు గారికి 40 ఇయర్స్ నిండినందుకు, రాజకీయ ప్రస్థానం 40 ఇయర్స్ నిండినందుకు యావత్తున ప్రజలు, మా కార్యకర్తలు అందరూ ఈరోజు సన్మానం చేయాలి, నిజంగా గొప్పతనాన్ని మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి తల్లి రావడం నాకు ఆనందంగా ఉంది. నేను ఎక్కడ అడిగినా నేను వన్స్ ఆఫ్ టైంలో నేను ఏజెన్సీ ప్రాంతాల్లో రేకపల్లిలో పనిచేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఎటువంటి బోటు మనం సౌకర్యాలు లేని రోజుల్లో కూడా బోటు దాటి బుల్లెట్ మీద వచ్చి ఆ నియోజకవర్గాల్లో కూడా, అక్కడ ఉన్న మండలాల్లో కూడా, రేకపల్లి, కోనవరం ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసిన దాతగా ఎక్కడ చూసినా రోడ్లు కానీ, రోడ్డు పనుల శాఖ చేసినప్పుడు రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ ఆయన స్థానంలో కానీ, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు, నీటిపారుదల శాఖ ఉన్నప్పుడు నీటిపారుదల మిషన్ భగీరథుడిగా, నిజంగా ఆయన ఒక భగీరథుడిగా ఈ ప్రాంతాల్లో ఎక్కడ నీటి సౌకర్యాలు ఉన్నాయో ఆ రోజు వ్యవసాయ శాఖలు ఎక్కడ నీరు అవసరం ఉందో ఆ ఏరియాలో ఈరోజు చిన్న ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే అనేక శాఖలలో పనిచేసి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఈరోజు బ్రహ్మాండంగా, ఎన్ని కష్టాలున్న ప్రభుత్వానికి ఈరోజు బ్రహ్మాండంగా వ్యవసాయ శాఖని, మరియు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి ఒక పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మన ఇండియాలో లేనటువంటిగా హెల్త్ యూనివర్సిటీని తీసుకురావాలనే ఉద్దేశంతో హెల్త్ యూనివర్సిటీ, అలానే ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి చూస్తాను, ఎక్కడ చూసినా ఇక్కడ ఉన్న కమ్యూనికేషన్ బ్రిడ్జెస్ కానీ, ఇక్కడ నుంచి వాజేడు, వెంకటాపురం ప్రాంతాలు, ఇటు రొట్టెపేట గండి వరకు కూడా ఎక్కడ చూసినా కమ్యూనికేషన్ బ్రిడ్జెస్, ఇక్కడ నుంచి మొదలు పెడితే గుబ్బలమాయ బ్రిడ్జ్ కానీ, అలానే సీతమ్మ సాగర్ బ్రిడ్జ్ కానీ, అలానే లాస్ట్కి తాల్పేరులో నేను ఉద్యోగం చేస్తూ 2000 సంవత్సరం 1998లో పెద్ద భారీ ఎత్తున ఒక పడవ వాల్దా పడిన దాదాపుగా 38 మంది సబ్మెర్జ్ అవ్వడం జరిగింది. 35 మంది చనిపోవడం జరిగింది. అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ రోజు తాల్పేరు బ్రిడ్జిని ఈరోజు కట్టడం వల్ల ఈరోజు ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. నిజంగా ఆ రోజు ఉద్యోగస్తులు పోయారు, స్టూడెంట్స్ పోయారు, చనిపోయారు, రకరకాల మహిళలు చనిపోయారు. అప్పుడే విఆర్ఓలు వస్తే విఆర్ఓలు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. దానికి గాను ఆయన ఆ రోజు మనం ఒక విజృంభంతోనే కొద్ది రోజుల్లోనే ఇటుపక్క బ్రిడ్జిని కట్టడం జరిగింది. అలానే రొట్టెపేట గండి వరకు కూడా కమ్యూనికేషన్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా, ఇలానే ఇక్కడ నక్సలైట్ ప్రాంతాల్లో కూడా రోడ్లు కూడా ఎక్కడ నక్సలైట్ ప్రాంతాలు అంటే గుండాలు కానీ, ఇటు వెంకటాపురం మన ఏరియాలో కూడా
ఇటు కిష్టారం కానీ ఇటు బత్తెనపల్లి ఇటు దుమ్మడం వరకు కూడా చాలా బ్రహ్మాండమైంది. ఆయన పాత్ర చాలా ఈ ఏజెన్సీ ప్రాంతాలకు ఉంది. ఆయన సర్వీస్ ఉంది. ఇంకా జీవితంలో ఆయన సేవించిన సేవ ఈ ప్రాంతాల్లో చాలా ఉందని కోరుకుంటున్నాను. అదేవిధంగా భద్రాచలం ఆ రోజు పెద్ద ఎత్తున 1986 పెద్ద ఎత్తున గోదావరి వచ్చి భద్రాచలం మొత్తం మునిగిపోతే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి ఎత్తున ఆ రోజు పునాది వేసి ఆ కరకట్ట పూర్తి దానికి ఆ రోజు ఆయన కృషి ఉంది. కరకట్టను కట్టి భద్రాచలం ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు సూచనిచ్చి కరకట్ట మొదలుపెట్టించిన వ్యక్తిగా, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి అవడం జరిగింది. ఇంకా మిగిలి ఉంటే నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఇంకో అరకట్ట ఏది 1 కిలోమీటర్ ఉన్నదాన్ని నాకు అవకాశం వచ్చింది 1 కిలోమీటర్ ఇమ్మని. మరి ఆ రోజు నేను ప్రాధాన్యపడ్డ పనిని మనకన్నా ఎక్కువ అక్కడి నుంచే మోడర్న్ చేసిన వ్యక్తిగా ఈరోజు ఒక మంచి మంత్రివర్యులుగా మంచితనంతో ఒక వైట్ పేపర్గా ఉన్న గౌరవ మంత్రివర్యులకి 40 సంవత్సరాలు ఎట్టి మచ్చలేని నాయకుడిగా ఎదిగిన మంత్రివర్యులకి మా నియోజకవర్గ తరఫున ఇక్కడ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.